హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం అయితే కొత్త మలుపు తిరుగుతున్నది. గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల యొక్క సేవలను కొనసాగిస్తూ వారికి గతంలో 5,000 రూపాయల కంటే ప్రతి నెల మేము 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నది. హాయ్ ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మా ఛానల్ కనుక మీరు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, వేతనాలు గత వాలంటీర్లకు 3 నెలలుగా జీతాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయాల్లో కేవలం సంతకాలు హాజరు కావడంతో మరి ఇతర విధులు చేయకపోవడంతో వాలంటీర్ల యొక్క భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే గతంలో వస్తున్నట్టు ఇక ఈ వరదల సమయంలో వాలంటీర్ల యొక్క వినియోగంపై మళ్ళీ చర్చ మొదలైందండి. దీనిలో భాగంగా వరద సహాయక చర్యల్లో వాలంటీర్లు, వరద ప్రభావిత వాలంటీర్లు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వము వాలంటీర్ సేవలను వినియోగించుకోవాలనే దిశగా పునరాలోచన చేస్తున్నట్టుగా ఈ వరద ప్రభావిత ప్రాంతాలలో సచివాలయ సిబ్బందితో కలిసి వాలంటీర్లు ముమ్మర సహాయము చేస్తున్నట్టుగా మరి జరుగుతూ ఉందండి. ప్రభుత్వ ఆదేశాలు కూడా జారీ చేయటం జరిగింది. అందరికీ సహాయ చర్యల పర్యవేక్షణలో భాగంగా అధికారులు వాలంటీర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. వాలంటీర్లకు ఫోన్ల సమస్యలు ఉన్నా వాలంటీర్లు పునర్వినియోగంలో ఉండటంతో సానుకూల సంకేతాలు అయితే అందుతూ ఉన్నాయండి. వాలంటీర్లందరినీ కూడా వారు మరి ఆశాభావం అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకనగా టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై కీలక ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వారికి అందరికీ కూడా ఫోన్ల సమస్యలు అయితే ఉంటున్నాయి. కానీ వారు మళ్ళా తిరిగి తీసుకునే విషయంలో సానుకూల సంకేతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంచుతూ ఉందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 3 నెలలుగా ఉన్నట్టు పెండింగ్ బకాయిలు వారి జీతాలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరగబోతూ ఉందండి. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలలో ఉన్నటువంటి వాలంటీర్లు ప్రస్తుతం 2,60,000 మంది వాలంటీర్లు వార్డు సచివాలయ వాలంటీర్లు అయితే ఉన్నారు. వారందరూ కూడా తమ ఉద్యోగ భవిష్యత్తుపై సానుకూలత సంకేతాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం స్పందన వచ్చే తొందరలోనే వారు చేస్తున్నటువంటి ప్రతిక ఎంత వర్షాలు భయంకరంగా పడుతున్నప్పటికీ వారినైతే కీలక పరిణామం అయితే ఎదురు చూస్తుంది. వారిని వాడుకుంటున్నారు పనుల్లో. మరి వారికి అందరికీ కూడా ఆహార పొట్లాలు అందించడం, వారికి నిజంగా వారికి ప్రభుత్వంతో కలిసి పని చేయటం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే వాలంటీర్లు ఏంటంటే సేవల విస్తరణలో భాగంగా ప్రజలకు రైతు సేవలను అందించే వ్యక్తి కాబట్టి అధికారంగా ఉద్యోగం రాకపోయినప్పుడు కూడా స్వచ్ఛంద సేవల యొక్క గుర్తింపు అయితే ఉందండి. ప్రస్తుతం 3 నెలలుగా వారికి జీతాలు అయితే ప్రభుత్వం వేయటం లేదండి. తొందరలోనే వారందరికీ కూడా మరి జీతాలు అయితే వేసేటట్లకు కూడా ప్రభుత్వం అయితే అనుకూలం అయితే చేస్తుందండి. వాలంటీర్లు రకరకాల ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలో నుండి నిర్వహణలో పాలు పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వరద సహాయక చర్యల్లో వాలంటీర్లు అందరూ కూడా మరి పాల్గొంటున్నారు. ఈ 2,60,000 మంది అందరినీ కూడా తిరిగి వారిని కొనసాగిస్తారా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి పునరాలోచనలో ఉంది. వచ్చే వారం దీనిపై కీలక నిర్ణయం అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో వాలంటీర్లు విధుల్లో చేరాలని మాత్రం సహాయక చర్యలో భాగం కావాలని వారికి సూచించింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు ఫ్రెండ్స్. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రివర్గ సంఘంలో కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే మరొకసారి ఫ్రెండ్స్, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలు పేదలకు మధ్యలో మరి పంచడం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.